హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వంట వచ్చేసి రాగి రొట్టె అలాగే బియ్యం పిండితో కలిపిన రొట్టె చేస్తున్నాము. సో ఇది ప్రాసెస్ చూద్దామండి. చాలా టేస్టీగా వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి తురిమిన క్యారెట్ తీసుకుంటున్నాము, పచ్చిమిర్చి సో ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో అలాగే కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నా, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్నాను. జీలకర్ర, సో జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చు, అలాగే అయినా వేసుకోవచ్చు. రుచికి తగ్గట్టు సాల్ట్, అలాగే పెద్ద సైజు ఉన్న ఆనియన్ ఒకటి. సో ఫుల్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఫుల్ అంతా నీట్గా మిక్స్ చేయడం వల్ల సో ఉప్పు కారం అంతా నీట్గా పడుతుంది అనమాట. సో మొత్తం ఆనియన్ కూడా డివైడ్ అవుతూ వస్తుంది. సో అప్పుడైతే మనం రొట్టె చేసేటప్పుడు రొట్టె అనేది విడిపోకుండా నీట్గా వస్తుంది అనమాట. సో అంత నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత నేను బియ్యం పిండి తీసుకుంటాను. 5 బియ్యం పిండి, అలాగే తెల్ల జొన్నలు తెలుసు కదా, ముత్యాల జొన్నలు అంటారు కదా. సో ఆ పిండి మిక్స్ చేసుకున్న పిండి ఒక 5 స్పూన్స్ తీసుకున్నాను అనమాట. నీట్గా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేయడం వల్ల ఉప్పు కారం అంతా పడుతుంది. అలాగే క్యారెట్ అది ఎక్కువ వేస్తుంటాం కదా, సో స్వీట్ అనేది లేకుండా కారం అనేది ఎక్కువ మిక్స్ అవుతుంది అనమాట. సో అలాగే ఒక 2 స్పూన్ రాగి పిండి. సో నీట్గా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో అలా అయితే మనం కరెక్ట్ కన్సిస్టెంట్లో వస్తుంది అనమాట రొట్టె అనేది. పిండి ఎక్కువ వాటర్ అయిందనుకో మళ్ళీ మనం పిండి యాడ్ చేసుకుంటూ పోవాలి, మళ్ళీ పిండి ఎక్కువ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అందుకనే కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వెళ్తే సో మనకు కావాల్సిన స్టేజ్లో మనం కలుపుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు ఇంకా పల్లీల పొడి, శనగిత్తనాలు అంటాం కదా, సో దాన్ని కూడా వేయించి పౌడర్ చేసి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇందులో నేను వేసాను, బట్ వీడియో స్కిప్ అయిందనమాట, రికార్డ్ అవ్వలేదు. బాగా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కలపండి. ఈ స్టేజ్లో ఏమైనా మీకు ఉప్పు కారం సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకా ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, మంచిగా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఉప్పు కారం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం యాడ్ చేస్తున్నా. ఒట్టి పొడి వేసుకుంటున్నాను, రెడ్ చిల్లీ పౌడర్. నీట్గా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ అలాగే స్టోర్ చేసి పెట్టండి, ఎందుకంటే నీట్గా మిక్స్ అవుతుంది. సో పిండి అనేది నానడం వల్ల మనకి రొట్టె అనేది సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేస్తే మొత్తం మిక్స్ అవుతుంది. సో అలా చేసేసి అంత మిశ్రమాన్ని ఒక చోట తీసుకొని ఒక 5 మినిట్స్ టు 10 మినిట్స్ పెట్టేసేయండి. సో ఒక 10 మినిట్స్ తర్వాత చేస్తున్నాను అనమాట. సో మీకు ఎన్ని రొట్టెలు కావాలో సో మీరు చేసుకునే సైజుని బట్టి దాన్ని ఉండలుగా చేసుకోండి. మిక్స్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసి ఇలా మీరు ఏ సైజులో రొట్టె చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుకి కొంచెం పిండిని ఉండలుగా చేసి పెట్టుకొని ఇస్తే సో ఈజీ అవుతుంది అనమాట. కావాల్సిన ప్రతిసారి ఉండలు చేసుకోకుండా అన్నీ ఒకేసారి చేసేస్తే ఈక్వల్ సైజులో రొట్టెలు వస్తాయి అనమాట, అన్నీ ఒకే సైజులో. సో ఇప్పుడు తవ్వ లేకపోతే పెనం మీద ఏదైతే తీసుకుంటారో సో ఇందులో ఫస్ట్ రొట్టెకి వచ్చేసి ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ రొట్టె కాబట్టి సో అది తొందరగా లేవదనమాట మనం చేసినప్పుడు. ఫస్ట్ రొట్టెకి ఒక 2 స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తే సెకండ్ టైం నుంచి మనం తక్కువ వేసుకోవచ్చు. నీట్గా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి పిండి తీసుకొని జస్ట్ చేతికి ఒకసారి ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే రొట్టె చేసేటప్పుడు పిండి అనేది చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట రొట్టె. ప్లీజ్ మీకు ఏమైనా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్లో టిప్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఏదైనా
టిప్స్ నచ్చింటే అక్కడ మీరు కమెంట్ కూడా చేయొచ్చు అనమాట. సో నీట్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇంకా మీరు ఇంకా పల్చాగా కూడా చేసుకోవచ్చు. రొట్టెలు దప్పంగా చేసుకున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, పల్చాగా చేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇందులో మీరు బీట్రూట్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అంటే కలర్ చేంజ్ అవుతుంది, రొట్టె అనేది పింక్ కలర్లో వస్తుంది. సో మేము ఎక్కువగా అయితే క్యారెట్ బీట్రూట్ మిక్స్ చేసి వేస్తుంటాం అన్నమాట. సో అన్నీ హెల్దీ ఫుడ్డే ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీక్లీ ఒక 2 times ట్రై చేయండి, తినడానికి బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. సో ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అదంతా ఫిల్ చేయండి నీట్గా. సో మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి అది ఓపెన్లో పెట్టకుండా సో ఆ తవ్వకి సరిపడా ప్లేట్ ఏదైనా తీసుకొని క్లోజ్ చేయండి దాన్ని. సో ఎందుకు క్లోజ్ చేస్తున్నామంటే రాగి పిండి వేసాం కాబట్టి ఇలా క్లోజ్ చేయకపోతే రొట్టె అనేది తెల్లగా అయిపోతుంది అనమాట, టేస్ట్ బాగుండదు. సో అయిపోయిన తర్వాత ఒకసారి ప్లేట్ తీసి చూడండి. సో కలర్ చేంజ్ అయింది ఇక్కడ. సో జస్ట్ ఆయిల్ అన్న వేసుకోవచ్చు, వాటర్ అన్న వేసుకోవచ్చు. అలా వేసేసి తిప్పేసేయండి రొట్టెని. సో తిప్పేసి కాలింది, బాగా స్మూత్గా కూడా వచ్చింది చూడండి. సెకండ్ రొట్టె కూడా సేమ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని అప్లై చేసి ఇంకా పెనంలో అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పెనంలో విలేజ్లో అయితే బాండ్లీలో చేస్తారు. మనం ఇప్పుడు ఏదన్నా చికెన్ కర్రీ అలా చేసే బాండ్లీ ఉంటుంది కదా, సో అందులో కూడా రొట్టెలు చేస్తారనమాట. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఒక్కొక్క దానిలో ఒక్కో డిఫరెంట్ ఉంటుంది అనమాట. జస్ట్ సేమ్ ఇక్కడ కొంచెం నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను. జస్ట్ సేమ్ ఫస్ట్ రొట్టెకి ఎలాగైతే క్లోజ్ చేస్తామో ప్రతి రొట్టెకు ఇలాగే క్లోజ్ చేయాలి. అప్పుడే రొట్టె అనేది సాఫ్ట్ వస్తుంది అనమాట, కలర్ కూడా చేంజ్ అవ్వదు. కష్టపడే పని ఉండదండి, ఈజీగా లేస్తుంది రొట్టె అనేది. ఎంత సాఫ్ట్గా. ఇందులో మీరు కర్రీ చేసుకోవచ్చు, అలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు అనమాట. వెన్న వేసుకొని నెయ్యి వేసుకొని చట్నీ పొడి వితౌట్ కర్రీ కూడా తింటే బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. సో ప్లీజ్ మీకు ఏమైనా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.